కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ నిరుద్యోగులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖాళీ పల్లాలు చేతిలో పట్టుకుని వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని అమలు చేయాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటకెక్కిన తొలి సంతకం ప్రభుత్వం రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టింది. అయితే ఇప్పటికొచ్చి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు భృతి ఇస్తామంటూ ప్రకటించిన పరిస్థితి. ఆ భృతి కూడా బడ్జెట్ లో ఎక్కడా కూడా రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడడం ఏంటి ప్రభుత్వం బడ్జెట్ లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నది కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఏం చెప్తారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన బుద్ధిని మరొకసారి చూపించుకున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి ఈ రోజు సుమారు 11 నెలలు గడుస్తున్నా ఒక్కొక్క నిరుద్యోగికి 33,000 రూపాయల నిరుద్యోగ భృతి బాకీ ఉంది. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి రూపాయి కూడా కేటాయించకుండా మరొకసారి నిరుద్యోగులందరినీ మోసం చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పేసి, ఉద్యోగాలు లేవు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని చెప్పేసి భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అంటే జనవరి 25నే మీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం జాబ్ నోటిఫికేషన్ అంటూ లోకేష్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు వచ్చి నోటిఫికేషన్ లేని పరిస్థితి. మెగా డిఎస్సీ మొదటి సంతకం కూడా ఇప్పటికొచ్చి నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి. తొలి సంతకం డిఎస్సీ మీద చేస్తున్నాం అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు లోకేష్ గారికి ఉద్యోగం ఇచ్చుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 22,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని చెప్పేసి లెక్కలు చెప్తుంటే ఈ కూటమి ప్రభుత్వం కుదించి 16,000 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. వాటికన్నా నోటిఫికేషన్ ఇచ్చారా అంటే 11 నెలలైనా ఇప్పటికీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిన్న మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నిరుద్యోగుల ఓట్ల ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలి, ఎమ్మెల్సీ ఓట్లు గెలవాలనేటువంటి దాంట్లో మళ్లీ అసెంబ్లీలో ప్రకటించారు తప్ప ఇప్పటికీ కూడా డిఎస్సీ మీద ఎటువంటి అతిగతి లేనటువంటి పరిస్థితి. సమీక్ష చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని మెడల్లో ఉన్నటువంటి తాలిబొట్లు కూడా తాకట్టు పెట్టుకుని కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి తెలియజేయాలని కూడా ఏఐవైఎఫ్ గా మేము కోరుతా ఉన్నాం. మీరేం చెప్తారు? అంటే ప్రభుత్వం ఇచ్చిన మాట హామీ అమలు చేయలేని పరిస్థితి, మరొక పక్క మా దగ్గర డబ్బులు లేవు, ఏ హామీ అమలు చేయాలని ఉన్నా డబ్బులు లేని పరిస్థితి అంటూ స్వయాన చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆనాడు కదా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుండి తెస్తారు, ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు ఎన్నికల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు లేవని ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో తెలీదా? ఈ రోజు సూపర్ 6 హామీలు అన్నారు. ఒకటైనా హామీలు అమలు చేశారా? ఈ రోజు అమలు కోసమైనా రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించడం జరిగిందా? సూపర్ 6 అమలు కూడా అందులో ప్రధానంగా మెగా డిఎస్సీ. ఆనాడు పార్లమెంట్ లో 54,000 పోస్టులు ఈ రోజు రాష్ట్రంలో ఖాళీ ఉన్నాయి టీచర్ ఉద్యోగాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వమే లిఖితపూర్వకంగా పార్లమెంట్ లో చెప్పింది. అప్పుడు కూడా మెగా డిఎస్సీ అన్నారు 25,000 ఉద్యోగాలు తీస్తామని మంత్రి లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆ పాదయాత్రలు మాత్రం మీడియా ప్రకటనలు పత్రికల ప్రకటనలు తప్ప గానీ 9 నెలలు గవర్నమెంట్ అధికారంలో ఉండి కూడా ఇప్పటి వరకు ఎన్డీఏ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవడం అనేది చాలా దారుణమైన విషయము. తక్షణమే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, నిరుద్యోగం ఆదుకోవాలి. అలాగే పరోక్షంగానే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న మంత్రి లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు పీకి నడి రోడ్డు మీద ఉన్నారు. ఈరోజు వాలంటీర్ 2,60,000 మంది, అలాగే వైన్ షాపుల్లో పనిచేస్తున్న ఏపీ బెవరేజ్ కంపెనీ తరఫున 15,500 మంది నడి రోడ్డు పాలయ్యి ఉద్యోగం లేక ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. తక్షణమే పూర్తిస్థాయిలో ఉద్యోగాలు కల్పించాలి, తీసిన ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతున్నాం. మనం చూస్తే ఇలా పల్లాలన్నీ ముందు పెట్టుకుని వాళ్ళంతా కూడా భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవాలంటూ అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, అన్ని ఓడగొడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాలంటీర్లుగా మీరు చాలా ఆందోళన చేశారు, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పోటీ చేసిన పరిస్థితి. ఏం చెప్తారు? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘోరం. ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల పెట్టామని చెప్పేసి చక్కగా చెప్పుకున్న తప్ప అది గారడీ బడ్జెట్ తప్ప నిజంగా వాస్తవ బడ్జెట్ అయితే కాదని చెప్పి అందరికీ అర్థమవుతుంది. ఈ రోజున నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వాలంటీర్లకి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ నెల దాకా హాజరు ఇప్పించారు. కనీసం దానికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఏమీ లేకుండా చేశారు. ఇలాంటి ప్రభుత్వాలు ఈ రోజు అడుక్కునే పరిస్థితి, చదువుకునే వాళ్ళు అడుక్కునే పరిస్థితికి వచ్చే చేస్తూ నిరసన తెలియజేస్తారన్నమాట. ఉద్యోగ కల్పితాలు లేవు, 4 లక్షల ఉద్యోగాలు చూపించామని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ 4 లక్షల ఉద్యోగాలు చూపించారని నారా లోకేష్ గారిని మిమ్మల్ని అడుగుతున్నాం. అయ్యా ఎక్కడ చూపించారు 4 లక్షల ఉద్యోగాలు?
2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు ఓడగొట్టారు, ఆశా వర్కర్స్ ఉద్యోగాలు ఓడగొడుతున్నారు, అంగన్వాడీ ఉద్యోగాలు ఓడగొడుతున్నారు. ఏ తప్పు జరిగితే ఆ తప్పును పట్టుకుని అన్ని ఉద్యోగాలు ఓడగొట్టే పరిస్థితిలో ఉన్నారే తప్ప ఎక్కడా కూడా ఉద్యోగ కల్పితాలు చేయట్లేదు. కనీసం 20 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన మీరు దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత మీరు చెప్పింది ఏంటి? రాష్ట్రంలో డబ్బులు లేవు, ప్రజలు మా మీద చాలా నమ్మకాలు పెట్టినారు, మేము వాస్తవాలు చెప్పాలని చెప్పి వాస్తవాలు చెప్తున్నారు తప్ప మాటలు చెప్పి అధికారం వచ్చారు. కానీ ఇక సరైన పద్ధతి కాదు. మరో శ్రీలంక అంటున్నారేమో కానీ ఖచ్చితంగా మరో శ్రీలంకగా మారిపోయే రోజు రాబోతుంది. మీ మీద మీ ఇంటి మీద కూడా వచ్చి మా ఉద్యోగాలు ఎక్కడా, మా యొక్క నిధులు ఎక్కడా అని చెప్పి జరిగే రోజులు రాబోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. చెప్తున్నారు ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో నెలకి 3,000 చొప్పున గత 9 నెలలుగా బకాయిలు ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలి, బడ్జెట్ లో కేటాయింపులు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కనుక పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ వాళ్ళ హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్ తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.